నెరవేర్చిన గొప్ప ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కొత్త జవసత్వాలిచ్చి కేంద్ర సహకారంతో తిరిగి రాష్ట్రాన్ని సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ అగ్రగామిగా నిలపడానికి అహర్హం శ్రమిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెన్షను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచి అందించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. బకాయిలతో పాటు ఒక నెల 7,000 రూపాయలు సామాజిక పెన్షన్దారులకు అందివ్వడం జరిగింది. బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వము ఇవ్వనంత పెద్ద సంఖ్యలో 60 లక్షల పైచిలకు మందికి పెన్షన్లు ఇవ్వడంతో పాటు వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు 10,000 రూపాయలు, పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకు 15 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. తర్వాత ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 2 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో నేరుగా వాళ్లకు నగదు బదిలీ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాల్లో సకాలంలో నగదు జమ అయ్యే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈ నెలలోనే తొలి విడత ప్రారంభం చేస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం, బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నాం. పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, రుచికరమైన భోజనం అందిస్తూ ఉన్నాం. గుంతలు పడ్డ రహదారులను మరమ్మతులు చేశాం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. దాదాపు 7,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు కల్పించేదానికి మార్గం సుగమమయ్యే విధంగా టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఉన్న లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఇప్పటికీ గోకులం షెడ్ల నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రారంభమయ్యాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కేంద్ర ప్రాయోజిక పథకాల్లో దాదాపు 68 పథకాలను పునరుద్ధరించి వాటి ద్వారా లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా చూడగలుగుతా ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తల్లికి వందనం ఎవరు ఊహించలే. నిన్నటిదాకా వైసీపీ నాయకులు ఎగతాళి మాటలు మాట్లాడారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తామని 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు చెప్పి మోసం చేశారు. తల్లికి వందనం పేరుతో డబ్బులు రాలేదని నానాయాగి చేసింది వైసీపీ. ఎవరు ఊహించని విధంగా ఇంత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేసారి 8,700 కోట్ల రూపాయల పైగా నిధులు విడుదల చేసి 67 లక్షల మందికి 67,27,000 మందికి తల్లికి వందనం డబ్బులు ఒక్కొక్కరికి
13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసాం, 2,000 రూపాయలు ఆయా పాఠశాలల నిర్వహణ కోసమని తీసిపెట్టారు. దీన్ని కూడా అంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా వివాదాస్పదం చేయాలని వైసీపీ చేస్తున్న కుటిల యత్నాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. సాధారణంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడ సాగిస్తూ ఉంది కాబట్టి వైసీపీ ఇట్లాంటి గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు అభినందించాల, లేదా వందనం పైన తప్పుడు వార్తలు వండి వారుస్తూ ఉంది సాక్షి యాజమాన్యం. ఇది సరైన విధానం కాదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగనంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు జరుగుతూ ఉంది. ఇంత గొప్ప ఎత్తున గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తల్లికి వందనం పైన తప్పుడు ప్రచారం తగదు అని నేను వైసీపీకి హెచ్చరిస్తా ఉన్నా. ఇట్లా చూస్తే 67,27,000 బీసీలే 29,82,000 మంది ఉన్నారు. ఎస్సీలు 11,76,000 మంది ఉన్నారు. ఎస్టీలు 4,26,000 మంది ఉన్నారు. 66,000 మంది మైనార్టీ పిల్లలు ఉన్నారు. 45,68,000